మళ్ళీ వస్తాను కలుస్తా. డ్రైవర్ నువ్వు, దొంగ నేను. సూపర్. ఐఎమ్ సీటెడ్. సీట్ బెల్ట్ కూడా వేసుకున్నా, రెడీ. మరి మీరు? అప్కమింగ్ మూవీస్లో నేను బాగా వెయిట్ చేస్తున్న వాటిలలో ఒకటి డెకాయిట్. బికాస్ మిగతా వాళ్ళు డిసప్పాయింట్ చేస్తారో చెయ్యరో అనేది పక్కన పెడితే శేష్ మాత్రం డిసప్పాయింట్ చేయరు. అది శేష్ ట్రాక్ రికార్డ్. అలా మెయింటైన్ చేస్తున్న అతి కొద్ది ఇండియన్ రైటర్స్ అండ్ యాక్టర్స్లలో ఒకరు. మొన్న మధ్య టీజర్ వచ్చింది, అమాంతం నిప్పు రాల్చింది. ఇప్పుడు ట్రైలర్ వచ్చింది, ఎగ్జైట్మెంట్ పెంచింది. లైట్గా స్టోరీలోకి తీసుకెళ్ళి అలా అన్ని లైక్ లవ్, బిట్రేయల్, రివెంజ్ జాన్రాకి కావాల్సినవన్నీ టచ్ చేసుకుంటూ వెళ్ళి క్యూరియాసిటీ పెంచింది. బికాస్ తెలియని చాలా విషయాల్ని చాలా పగడ్బందీగా హైడ్ చేశారు. ఎన్నిసార్లు చూసినా ఇంపార్టెంట్ విషయాలు ఒక్కటి కూడా రివీల్ చేయలేదు. లైక్ అసలు 13 ఏళ్ల క్రితం ఏం జరిగింది, ప్రేమించుకున్న రోమియో అండ్ జూలియట్ మధ్య ఏమైంది, డబ్బున్న జూలియట్కి దొంగ అయిన రోమియో అదే హరికి ఎలా పరిచయం ఏర్పడింది, జూలియట్ ఎందుకని అబద్ధం చెప్పి రోమియోని ఇరికించి జైలు పాలయ్యేలా చేసింది, మధ్యలో ఒక పాప వచ్చింది, చూస్తుంటే ఆ పాప వీళ్ళిద్దరికి పుట్టిన పాపని అనిపిస్తుంది. మేబీ హరికి తర్వాత ఎప్పుడో తెలిసింది అనుకుంటా. అప్పటిదాకా మోసం చేసి వేరే వాళ్ళని పెళ్లి చేసుకుందని అనుకుంటాడేమో. నా వరకైతే ఇది ఒక్కటే కొద్ది గెస్ట్ చేసేలా ఉంది, మిగతావి చాలా వరకు హైడ్ చేశారు. 13 years జైల్లో ఉన్నాడు, పేకల లోతు కోపం మీద ఉన్నాడు, ఛాన్స్ చూసుకొని పోలీసుల నుంచి పారిపోయాడు. 10 నుంచి 13 ఏళ్ళు ఉండి కూడా జైలు శిక్ష టైం పూర్తి అవ్వలేదంటే డెఫినెట్లీ ఏదో పెద్ద కేసులోనే ఇరికించిందని తెలుస్తుంది. అంత చేయడానికి కారణం, ఒక దొంగకి జైలు అనేది కొత్త ఏం కాదు, చాలాసార్లు వెళ్ళే ఉంటాడు. కానీ ఈ కేసు వేరేదనుకుంటా. నాకు తెలిసి మర్డర్ కేసులో ఇరికించి ఉండాలి జూలియట్. ఈ పర్టికులర్ సీన్లో ఫ్లాష్ బ్యాక్లో హరి ఎవరినో కొడుతున్న సీన్ ఉంది, బహుశా అదే అనుకుంటా. మరి అబద్ధం ఏంటి, నిజం ఏంటి? డబ్బున్న జూలియట్ పాప ఆపరేషన్ కోసం ఎందుకు అంత కష్టపడుతుంది? ఇంట్లో నుంచి వచ్చేసిందా ఆర్ బయటికి పంపేశారా? దీనికి కారణం ఫ్లాష్ బ్యాకా? చూస్తుంటే పాప ఆపరేషన్ కోసం మళ్ళీ ప్లాన్ చేస్తారు, రాబరీ చేస్తారు, చేశాక ఏమైద్ది? హరి రివెంజ్ ఎలా తీర్చుకుంటాడు? అసలు రివెంజా, లవ్వా? రివెంజ్ని లవ్ కప్పేసిద్దా? క్లైమాక్స్లో శేష్ ఇవ్వబోయే ట్విస్ట్ ఏంటి? వీటన్నిటి మధ్యలో పోలీసులు, చేసింగులు, షూటింగులు, ఫైటింగులు, రాబరీ చేసిన హాస్పిటల్, దానికి హెడ్, ఆ హెడ్కి పోలీస్కి గొడవ. చివర్లో నాతో ఉంటావు కదా అని అన్నాక నవ్వి ఉంటా అని అనడం. ఇవన్నీ చూస్తుంటే రివెంజ్ లవ్ స్టోరీ విత్ యాక్షన్ అండ్ ఎమోషన్స్తో ఫుల్ మీల్స్ ఇచ్చేటట్టే ఉంది. ఎప్పట్లాగే దీనికి కూడా శేష్ కో రైటర్ అండ్ తన ఫ్రెండ్ సినిమాటోగ్రాఫర్ అయిన షానియల్ డియో డైరెక్టర్గా ఈ సినిమాతో డెబ్యూ అవబోతున్నారు. నాకు తెలిసి ఇలాంటి ఒక స్టోరీ మన దగ్గర ఎవరో తీసుండరు అనుకుంటున్నా. ఒక దొంగ, దొంగతనం, ప్రేమ, మోసం, ప్రతీకారం, మళ్ళీ దొంగతనం. ఐ మీన్ క్యారెక్టర్ బ్యాక్ డ్రాప్ అండ్ దాని చుట్టూ జరిగే ఈ లవ్, బిట్రేయల్, రివెంజ్ అనేది ఫ్రెష్గా ఉంది. సాధారణంగా రివెంజ్ స్టోరీస్లో లవ్ స్టోరీని ఇరికిస్తారు కొంతమంది రన్ టైం కోసం, ఏం చేయాలో తెలియక. బట్ ఫర్ ఎ చేంజ్ లవ్ స్టోరీలోనే రివెంజ్. టేజర్ అప్పుడు ఏమైతే గెస్ట్ చేసేలా వదిలేరో మళ్ళీ అవే అయ్యాయి. ఎక్కువ రివీల్ చేయకుండా కట్ చేశారు ట్రైలర్లోని ఆ కట్స్, సినిమాటోగ్రఫీ, బీజిఎం సినిమాపై ఎగ్జైట్మెంట్ పెంచాయనే చెప్పాలి. ఒక ప్రాపర్ ప్లాట్ లైన్ ఉండి, క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీ ఉండి, ఎమోషన్ ఉండి, యాక్షన్తో కూడిన తెలుగు మూవీ చూసి చాలా రోజులు అయిపోయింది. చూస్తుంటే డెకాయిట్ అది ఇచ్చేలాగే ఉంది. శేష్ చేయబోయే మ్యాజిక్, డెకాయిట్ దొంగ చేయబోయే మ్యాజిక్ కోసం వెయిటింగ్. మీరేమంటారు? ఏప్రిల్ 10th అంట రిలీజ్, ఎక్కువ రోజులు లేవు. డెకాయిట్ పై మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ట్రైలర్ మీకు ఎలా ఉంది? ఒక గూఢాచారి, ఒక దొంగ, ఇద్దరి కోసం వెయిటింగ్ నేనైతే. మీకు ఎలా ఉందో కింద కామెంట్స్లో మాతో తెలపండి. వీడియో నచ్చితే లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.